న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళల్లో ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే పీరియడ్ ఎప్పుడు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాము. నేను డాక్టర్ సుధా టెస్ట్ బేబీ సెంటర్ కడప. నార్మలీ ఫీమేల్లో ఈ ఎగ్ అనేది రప్చర్ అయిన తర్వాత ఓన్లీ జస్ట్ 4 to 5 అవర్స్ బాడీలో సర్వైవ్ అవుతుంది. ఇదే స్పర్మ్ అయితే ఆఫ్టర్ కాయిటస్ అట్లీస్ట్ 4 to 5 days వరకు ఉంటుంది. యూజువల్ గా ఈ ఓవులేషన్ పీరియడ్ అనేది చెక్ చేసుకుంటే ఫర్టైల్ పీరియడ్ లో వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ గా 28 days to 30 days సైకిల్ ఉన్న ఆడవారిలో పీరియడ్ అయిన 9th డే నుంచి 18th to 19th డే వరకు వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ భార్యాభర్తలు ఉండాల్సి వస్తుంది. బికాస్ ఆ టైంలో ఎగ్ రప్చర్ అనేది ఎక్కువగా జరుగుతుంది. యూజువల్ గా ఈ పీరియడ్స్ ఎగ్ రప్చర్ అన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ వాళ్ళకే తెలుస్తుంది. లైక్ మైల్డ్ అబ్డామినల్ పెయిన్, ఇంక్రీజ్ ఇన్ వైట్ డిశ్చార్జ్, కొంచెం ఒక 1/2 to 1 degree టెంపరేచర్ రైజ్ ఇన్ ద బాడీ అవుతుంది. వాళ్ళు ఇంట్లో కూడా ఓవులేషన్ కిట్స్ LH కిట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ టైం బట్టి వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ డూ ద ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ ద్వారా ఎప్పుడు ఎగ్ రప్చర్ అయితే అనేది ఎగ్జాక్ట్ గా డాక్టర్స్ చెప్తారు. సో ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు న్యాచురల్ గా ట్రై చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇది ఓన్లీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎర్లీగానో లేదంటే 35 days 40 days అట్లా లేట్ గానో వస్తే వాళ్లకు ఈ టైం పీరియడ్ అనేది కరెక్ట్ కాదు. యూజువల్ గా మెన్సెస్ అయ్యే 14 days బిఫోర్ ఎగ్ రప్చర్ అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు ఉండాల్సి వస్తుంది. ఈ టిప్స్ ని ఫాలో అయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్ గానే ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.